భారత్పై ఉగ్రవాద చర్యలకు పాల్పడుతూ ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తున్న దాయాది దేశం పాకిస్తాన్కు భారత్ మరోసారి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. పాకిస్తాన్ ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తూ భారతదేశానికి వ్యతిరేకంగా కార్యకలాపాలు కొనసాగిస్తే ఆ దేశ ఉనికికే ప్రమాదం ఏర్పడుతుందని భారత ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది హెచ్చరికలు పంపారు. ఢిల్లీలోని మాన్కేష సెంటర్లో జరిగిన సేనా సంవాద్ కార్యక్రమంలో పాల్గొన్న జనరల్ ఉపేంద్ర ద్వివేది కీలక వ్యాఖ్యలు చేశారు. గతేడాది ఆపరేషన్ సింధూర్కు దారితీసిన పరిస్థితులు మళ్లీ తలెత్తితే భారత సైన్యం ఎలా స్పందిస్తుందనే ప్రశ్న ఆయనకు ఎదురుకాగా, పాకిస్తాన్ గనుక భారతదేశానికి వ్యతిరేకంగా ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడం ఆపకపోతే ప్రపంచ పటంలో ఉండాలా లేదా కేవలం చరిత్రలో భాగం కావాలా అనేది ఆ దేశమే తేల్చుకోవాలని వార్నింగ్ ఇచ్చారు. పాక్ మళ్లీ కవ్వింపు చర్యలకు పాల్పడితే ఇండియా ఏమాత్రం సంకోచించకుండా ఒక అడుగు ముందుకు వేసి నిర్ణయాత్మక చర్యలు తీసుకుంటుందని తమ వైఖరిని స్పష్టం చేశారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత్ ప్రదర్శించిన సంయమనాన్ని ఈసారి చూపించమని, ఈసారి దూకుడుగా వెళతామని హెచ్చరించారు. పాకిస్తాన్ గనుక భారత్కు వ్యతిరేకంగా ఉగ్రవాదాన్ని పెంచి పోషించడం ఆపకపోతే మొత్తం పాకిస్తాన్ ప్రపంచ పటం నుంచి మాయం కావడం ఖాయమని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఒకవేళ పొరుగు దేశం బుద్ధి మార్చుకోకుండా మళ్లీ తోక జాడిస్తే రాబోయే రోజుల్లో ఆపరేషన్ సింధూర్ సెకండ్ వెర్షన్ ఊహకందని తీవ్రస్థాయిలో ఉంటుందని, శత్రువు కోలుకోలేని విధంగా భారత సైన్య స్పందన ఉంటుందని నిరూపించిందని అన్నారు. భారతదేశ సార్వభౌమత్వాన్ని దెబ్బతీయాలని చూసే ఉగ్రవాదులను, వారికి వెన్నుదన్నుగా నిలిచే మద్దతుదారులను భారత్ ఒకే విధంగా పరిగణిస్తుందని ఆర్మీ చీఫ్ తేల్చి చెప్పారు. ఉగ్రవాదాన్ని తుడిచిపెట్టే విషయంలో భారత్ ఎట్టి పరిస్థితుల్లోనూ వెనకడుగు వేయదని, శత్రువు స్థావరాల్లోకి దూసుకెళ్లి మరీ తగిన బుద్ధి చెప్తామని హెచ్చరించారు. భారత ప్రభుత్వం ఎల్లప్పుడూ తన దేశ ప్రజల పురోగతి, శ్రేయస్సుపైనే దృష్టి పెడుతుందని, కానీ మా అభివృద్ధి మార్గంలో ఎవరైనా అడ్డంకులు సృష్టించాలని చూస్తే మాత్రం సహించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. కాగా గతేడాది మే 7న పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత బలగాలు ఆపరేషన్ సింధూర్ను ప్రారంభించాయి. పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్లోని ఉగ్రవాద మౌలిక సదుపాయాలపై మన సైన్యం ఖచ్చితమైన దాడులు చేసింది. దీనికి ప్రతిగా పాకిస్తాన్ కూడా దాడులు ప్రారంభించడంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. సుమారు 88 గంటల పాటు కొనసాగిన ఈ సైనిక ఘర్షణ మే 10న ఇరు పక్షాల మధ్య కుదిరిన అవగాహనతో ముగిసింది. ఆపరేషన్ సింధూర్ మొదటి వార్షికోత్సవం జరిగిన కొద్ది రోజులకే ఆర్మీ చీఫ్ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.